ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం అన్నమాట. కొంతమంది ఈ రోజు చేస్తున్నారు, కొంతమంది రేపు చేస్తున్నారు. కానీ ఈ హనుమద్వ్రతం కానీ హనుమత్ జయంతి విషయంలో మధ్యాహ్న వ్యాప్తిలో ఏ తిథి అయితే ఉందో ఆ తిథిలోనే ఈ హనుమద్ వ్రతం కానీ హనుమత్ జయంతి కానీ చేయమని కల్పనలో ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్న వ్యాప్తి అంతా కూడా త్రయోదశి ఉంది కాబట్టి, రేపు మధ్యాహ్న వ్యాప్తిలో త్రయోదశి లేదు కాబట్టి ఈరోజు హనుమద్వ్రతం యొక్క ముదునూరుపాడు గ్రామంలో హనుమద్వ్రతం జరుపుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా వైభవంగా జరుగుతుంది. దైవం టీవీ వారు వచ్చి, కేబుల్ టీవీ వారు వీరంతా కూడా వచ్చి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా మొదటి నుంచి పూర్తయ్యే వరకు కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా చూపిస్తున్నారు. ఇక్కడికి రాని వారికి కూడా ఈ రోజున గణేశాంబిక పూజతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. గణేశాంబిక పూజ, పంచపాలక పూజ, నవగ్రహ దేవతారాధనలు, పంపా కలశ పూజ, ఆంజనేయ స్వామి వారి కలశ పూజ. ఆంజనేయ స్వామి వారికి ఎవరికి వారుగా వారంతా కూడా వ్రతం చేసుకుంటున్నారు. హనుమద్ వ్రతాన్ని చేసుకుంటున్నారు వీరంతా కూడా భక్తులు. ఈ యొక్క హనుమద్ వ్రతంలో స్వామివారికి పంచామృతములతో ఫల రసాలతో అభిషేకము, సింధూర పూజ, నాగవల్లి దళార్చన, అర్కపత్రార్చన, పుష్పార్చన, శమి అర్చన, ఈ యొక్క పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. విశేష పుష్పార్చనతో ఈ రోజు కార్యక్రమం అంతా కూడా మన తాళ్ళముదునూరుపాడు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉన్నది. భక్తులంతా కూడా వచ్చేశారు. మాసానాం మార్గశీర్షోహం అని మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ యొక్క మాసం విశిష్టత చాలా గొప్పదని చెప్పాడు. ఈ యొక్క మాసంలో హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూచారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి అని చెప్పి సీతాదేవి వరమించింది. అదేవిధంగా ఆంజనేయ స్వామి చిన్నతనంలో సొమ్మసిల్లి పడిపోయినప్పుడు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. భవిష్యత్తులో హనుమద్వ్రతానికి అధిష్టాన నాయకుడు అవుతావు, హనుమద్వ్రతాధిపతి అవుతావు అని చెప్పి వరమిచ్చారు స్వామి. ఈ యొక్క విశేషంగా ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి.